స్వీట్లు నేను స్వీట్ క్రేవింగ్ ఎక్కువ, సో స్వీట్లు కొంచెం బాగానే కొట్టేసాను. ఓకే, ఫుడ్ అంటే అదొక ఎమోషన్ అండి. సో యా, కాదు పక్కన వాళ్ళది కాదు, ఇంట్లో చెల్లి దగ్గరేనా? అయితే పర్లేదు, ఇంట్లో ఫుడ్ మన ఫుడ్ అనమాట. ఇప్పుడు మనం రాబిన్ హుడ్ గురించి మాట్లాడదాం. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో March 28 సమ్మర్ సినిమా, ఫస్ట్ సినిమా. డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా నేను ఆర్ఆర్తో చూసుకున్నానండి సినిమా. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని. ఎందుకు అంటే బేసిక్గా నాలోనే ఒక పెద్ద క్రిటిక్ ఉన్నాడండి. నాకు మామూలుగా అందరూ గ్యాప్ వచ్చింది, చాలా టైం పట్టింది అంటారు కదా. సో నాకేంటంటే నాలోనే చాలా పెద్ద క్రిటిక్ ఉన్నాడు. ఏది ఒకసారి చేస్తే సాటిస్ఫాక్టరీ అనిపించదు, అరే ఇదేంటి ఇలా ఉంది, మళ్ళీ చేద్దాం అని చెప్పి రీవర్క్ చేస్తానండి. నాకు దీనికి చాలా మంచి టైం కూడా దొరికింది. సో I strongly believe this is my best work till date. సో ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి చాలామంది కారణం ఉంటారండి. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత బాగా రావడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ రవి గారు, నవీన్ గారు, వీళ్ళే కనుక లేకపోతే, అంటే కథ చెప్పినప్పుడు ఇంత స్పాన్ ఉందని చెప్తే మేము కథను నమ్మి సినిమా చేస్తాం, బడ్జెట్లు కాంబినేషన్లు నమ్మి కాదు. సో నీకు కథ నచ్చింది మాకు, సో నీకు ఎంత స్పాన్ ఉన్నా ఓకే అని ఇప్పటి వరకు నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ అండ్ నవీన్ గారు. సో మీరు లేకపోతే మాత్రం సినిమా ఇంత బాగా వచ్చేది కాదు, నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని కాదు సార్. అండ్ ఈ సినిమాకి నాకు ఫస్ట్ నుంచి బ్యాక్ బోన్ ఎవరంటే నితిన్ అన్న. సో అంటే ఆయన కూడా అంతే, నన్ను ఎంత బిలీవ్ చేస్తారంటే స్క్రిప్ట్ ఒకవేళ నేను ఫస్ట్ సినిమా ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్ చెప్పినా కూడా కొన్ని సీన్లు చెప్పకపోయినా సరే లేదు నువ్వు చేస్తావని కాన్ఫిడెన్స్తో ఏ రోజు ఏ క్వశ్చన్స్ అడగలేదు. అండ్ నాకు లాస్ట్ మినిట్లో ఒక ఈ సినిమాలో హీరోయిన్ చేంజ్ అయిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను లీలాను అప్రోచ్ అవ్వగానే తన విని అసలు బ్లైండ్గా ఈ సినిమా చేస్తున్న వెంకి, డెఫినెట్గా నాకు ఈ సినిమా కథ నచ్చింది అండ్ ఐ లవ్ యువర్ డైరెక్షన్ అని చెప్పి సినిమా ఓకే చేసినందుకు లీలా థ్యాంక్ యూ సో మచ్ లీలా. అండ్ నేను రాజేంద్ర ప్రసాద్ గారికి చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అండి. మా నాన్నగారు కూడా ఆయన సినిమాలు తీసుకెళ్లేవాళ్ళు అన్ని సినిమాలకి. సార్ ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఊహించుకొని రాశాను సార్. జాన్ స్నో క్యారెక్టర్ జనార్దన్ సున్నిపెంట నుంచి ఆయన ఏజెంట్ జాన్ స్నోగా మారి ఈయన ఎంత ఫన్ చేస్తారనేది సినిమాలో మీరు అందరూ చూడాలండి. అండ్ ఒకటి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అండి, ఈ సినిమా సక్సెస్ అయితే నా టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, నా టీమ్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ పార్ట్ అండి. సినిమా ఏదైనా తేడా జరిగితే నేను ఒక్కడనే కాదు, మీరందరూ నన్ను వేసుకోవచ్చు. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో సినిమా సక్సెస్కి నా వెనకాల ఉన్న వాళ్ళు, నా టీం డిఓపి శ్రీరామ్ గారు, నా ఎడిటర్ కోటి అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అండ్ నా ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు, ఇలా నాతో పాటు ఉన్న మా ఏడీస్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ March 28 చూడండి. ఈ సినిమాలో ఫన్ను ఉంటుంది, అట్లాగే మీరు సర్ప్రైజ్ అయ్యే ట్విస్టులు కూడా చాలా ఉన్నాయండి. అండ్ ఈ సినిమాని చెప్పగానే ఎగ్జైట్ అయ్యి క్యామియో రోల్ అయినా స్మాల్ క్యామియో రోల్ అయినా యాక్సెప్ట్ చేసిన డేవిడ్ వార్నర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఆయన కూడా త్వరలో వస్తారండి, మీరందరూ చూస్తారు, డెఫినెట్గా హై ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా సర్ప్రైజెస్ ఎన్నో ఉన్నాయన్నమాట. టీజర్కి దాంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎవ్రీథింగ్ ప్రతి ఎలిమెంట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ కట్ కూడా జరుగుతుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సాంగ్స్, ఫోటోగ్రఫీ, వాట్ నాట్ అన్ని ప్రతి ఎలిమెంట్, ప్రతి డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఈ సినిమాకి మాకైతే చూసి ఉన్న ఈ ఫార్మాట్లో ఈ స్కేల్లో ఇంతకన్నా బెస్ట్ కమర్షియల్ సినిమా రాదేమో అనిపించింది. చాలా బాగుంది సినిమా. అలాగే వెంకీ గుడుమల హీఈస్ వెరీ ఫేమస్ ఫర్ దట్. అతను ఏ సైజులో అయినా మంచి కమర్షియల్ సినిమా, వెల్ ప్యాక్డ్ సినిమా ఇస్తాడు, దాంట్లో ఎప్పుడు మిస్ అవ్వడు. ఈ సినిమా కూడా అలాగే చేశాడు. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి యాక్షన్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, అంతా ఫోటోగ్రఫీ కానీ ఇది కానీ మంచి విజువల్స్ ఉన్నాయి. ఇంకా ఇంత మించి ప్యాక్డ్ అన్ని రకాల ఐటమ్స్తో ప్యాక్డ్ ఉన్న సినిమా. అలాగే ఐటమ్ సాంగ్ ఉంది, ఎవ్రీథింగ్ విత్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఏమి స్టోరీ మిస్ అయ్యేది ఊరినే ఇలాంటి ఐటెంలా కాకుండా అన్నీ కలిపి ఉన్న సినిమా రాబిన్ హుడ్. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్దని అందరం గట్టిగా నమ్ముతున్నాం. అలాగే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ March 28 టు కమ్. అలాగే ఇంకోటి, ఈ సినిమాలో హీరో నితిన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆల్మోస్ట్ లైక్ 1 year మేము 1.5 year కలిసి ట్రావెల్ అయ్యాం.
ఆయన ఎన్ని రోజులు ఏం డేట్స్ అడిగినా సరే బ్రహ్మాండంగా అడ్జస్ట్ చేసి మాకు ఇచ్చారు. అందుకే ఇంత క్వాలిటీ సినిమా తీయగలిగాం. అలాగే హీరోయిన్ శ్రీలీల గారు, నేను ఇదివరకు చెప్పినట్టు ఇద్దరు బ్రహ్మాండమైన కాంబినేషన్, చాలా బాగున్నారు. అలాగే శ్రీలీల గారు కూడా పిచ్చ ఎనర్జెటిక్గా సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగా, వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. అలాగే తన పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ ఒక రిచ్ కిడ్గా చాలా చాలా బాగా చేశారు. అలాగే సాయి శ్రీరామ్ మా డిఓపి, ఆయన సార్ మీది స్పెషల్గా ఉంది సార్, భలేవాళ్ళు. సాయి శ్రీరామ్ డిఓపి బ్రహ్మాండం చేశాడు. కోటి ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్గా మెన్షన్ చేసుకోవాల్సిన మా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. వెంకీ కథ చెప్తున్నప్పుడే సార్ ఆర్పి గారు సార్ ఇది అని చెప్తూ ఉంది. మైండ్లో రాజేంద్ర ప్రసాద్ గారిని ఊహించుకుని రాశాడు. ఇక రాస్తే ఇప్పుడు మామూలుగా ఏదో క్యారెక్టర్ రాసి తర్వాత ఆయన్ని తీసుకున్నాక అదొక రకంగా ఉంటుంది. అతను రాసేటప్పుడే సార్ మైండ్లో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా పడిని హిలేరియస్ ఎంటర్టైన్మెంట్లో అసలుకి వెంకీకి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న టైమింగ్ బ్రహ్మాండంగా ఉంది. చాలా చాలా బాగా చేశారు సార్. ఈ సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వీ లవ్ టు వర్క్ విత్ యూ సో మెనీ టైమ్స్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ మూవీ, ఇంకా ఫ్యూచర్లో శ్రీమంతుడు ఫస్ట్ సినిమానే మాకు చాలా మెమరబుల్ హిట్ ఇచ్చారండి. ఇంకా రిపీటెడ్గా మీతో పనిచేయాలని చాలా కోరికగా ఉంది సార్. అలాగే వెన్నెల కిషోర్ గారు, ఈ దీంట్లో ఉన్న క్యాస్టింగ్ అందరూ బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళందరూ యూ విల్ జస్ట్ ఆన్ March 20th యూ విల్ బి విట్నెసింగ్ ద కామెడీ ఆఫ్ వెన్నెల కిషోర్ గారు. అందరూ ఇవన్నీ మీకు ఇంకా ఉన్న మిగతా ఆర్టిస్టులు కానీ హీరో గారు కానీ అందరు కూడా ఎంటర్టైన్మెంట్ ఎరగదీస్తారు. ఇవన్నీ మీరు March 20th విట్నెస్ చేస్తారు. హోప్ యూ విల్ ఆల్ లవ్ ద ఫిలిం ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ఆన్ 28th. అలాగే మా డైరెక్టర్ వెంకీ కుడుముల, ఆయన గురించి ఒక స్పెషల్ మెన్షన్గా చెప్పాలండి. ఆయన చలో కానీ భీష్మ కానీ ఎంత పెద్ద సక్సెస్ అందరికీ తెలుసు. ఈ సినిమాని దానికన్నా మించి రెట్టింపు సక్సెస్ అవ్వాలని చాలా పట్టుదలగా, ఏ దానికి కాంప్రమైజ్ అవ్వకుండా నాకు ఇది కావాలంటే అది 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 ఉండి తీరాల్సినదట్టే అంత, అంటే నేను ఆయన డిమాండ్ చేశారని నోట్లో వెళ్తుందేమో, అలా కాదు. అది ప్రతిదీ ప్రొవైడ్ చేసిన దానికి 100% న్యాయం చేశారు. సినిమా చూస్తే అసలు మేము చెప్పే బడ్జెట్లో అయిందా అన్న షాక్ ఉంటుంది, ఎంత ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ వచ్చిందో. అలాగే హీ హాజ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఇక్కడ విచ్చేసిన మా విలేకరుల మిత్రులకి అందరికీ చాలా పర్సనల్గా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.